హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ బీటెక్ 3023 గ్రేస్ మార్క్స్ అయితే R18 2022 2023 వాళ్ళకైతే ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి దానికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. యూనివర్సిటీ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈ 3023 గ్రేస్ మార్క్స్ వల్ల ఎఫెక్ట్ పడింది చాలామందికి కూడా జాబ్స్ వాటి గురించి. అయితే దానికి ఒక సొల్యూషన్ అనేది దొరికిందనమాట. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాం. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ బీటెక్ 3023 గ్రేస్ మార్క్స్ ఇస్తానే ఉన్నారు R18 వాళ్ళకు. అయితే ఇప్పటికీ చాలామంది కూడా అప్లై చేశారు. కొంతమందికి ఏమో ఇమీడియట్ ఎఫెక్ట్తో అప్లై అయినాయి, కొంతమందికి ఏమో అప్లై కాలేదు. ఇక కొంతమందికి అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే కానీ యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి కాలేజీ వాళ్ళు ఇది చేసి కూర్చున్నారు. అయితే వన్ ఆఫ్ ది స్టూడెంట్ పేరు నేను ఇప్పుడు చెప్పదలచలేదు, అది కావాలంటే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నిన్న డౌట్స్ వీడియోలో ఉంది, చూసుకోండి. వన్ ఆఫ్ ది స్టూడెంటు జేఎన్టీహెచ్లో ఎన్ఎస్యుఐ నాగేంద్ర గారిని పట్టుకొని ఆ తర్వాత రిజిస్ట్రార్ గారికి ఒక లెటర్ పెట్టాడు అనమాట. సో ఆ లెటర్ కూడా అందులో ఉంది, కాకపోతే నేను చూపించదలచలేదు, చూపించకూడదని చెప్పేసి చూపించట్లేదు. అయితే అతను ఏం పెట్టాడంటే, ఇప్పుడు చాలా రోజులు అవుతుంది అతను R18 అనమాట, 2023 పాస్ అవుట్. సార్ నేను మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నాకు 30 గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ అయితే నాకు 2 సబ్జెక్టులకి కొన్ని మార్క్స్ కావాల్సి ఉంది. సో నేను ఎలిజిబుల్ కాబట్టి కొంచెం నా అప్లై చేయండి, ఎందుకంటే నేను PCCM తీసుకోవాలి, జాబ్స్కి ఇబ్బంది అవుతుంది, నాకు జాబ్స్కి అప్లై చేసున్నాను అని చెప్పేసి రాయటం జరిగింది రిజిస్ట్రార్ గారికి. అయితే రిజిస్ట్రార్ గారిని కలవటానికి వెళితే జేఎన్టీహెచ్లో సారు బిజీగా ఉన్నారట. అయితే బయట అక్కడ స్టూడెంట్ సర్వీస్ సెంటర్ దగ్గర ఏమో మరి, అయితే ఆ లెటర్ మీద ఎక్కడికో పంపించారు. అక్కడ లెటర్ మీద వెళ్తే అఫీషియల్ సీలు, యూనివర్సిటీ మెంబర్ ఎవరో కానీ ఎంప్లాయరే సీల్ వేసి దాని మీద సంతకం పెట్టి దానిపైన రైట్ సైడ్ కార్నర్లో ఆ రిక్వెస్ట్ లెటర్ నెంబర్ కూడా వేసి ఆమోదించడం అయితే జరిగిందనమాట. అయితే ఎన్ఎస్యుఐ నాగేంద్ర గారు అయితే నేను మాట్లాడతానులే రిజిస్టర్ గారితో అని చెప్పేసి పంపించడం అయితే జరిగిందని చెప్పేసి ఆ అబ్బాయి అయితే చెప్పడం అయితే జరిగింది. మరి మీలో ఎవరైనా కానివ్వండి 3023 గ్రేస్ మార్క్స్ అప్లై చేసి చాలా రోజులు అయ్యి PCCMM అదే గ్రేస్ మార్క్స్ ఇంకా యాక్సెప్టెన్స్ రాకుండా ఉన్న వాళ్ళు అయినా కానివ్వండి, లేకపోతే ఇంకా కాలేజీలో ఎలిజిబిలిటీ లిస్ట్ రాంది మేము అప్లై చేయించుకోము అని చెప్పేవాళ్ళు కానివ్వండి, లేకపోతే రెడీగా ఉండి ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ అప్లై చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు కానివ్వండి, మీరు కనుక 3023 గ్రేస్ మార్క్స్ రెగ్యులర్ అయితే 30, లాటరల్ ఎంట్రీ అయితే 23, సో ఎలిజిబుల్ అయి ఉన్నట్టయితే R18 అది కూడా 2022 2023 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అయితే ఇదే ఫార్మాట్లో వెళ్ళినట్టయితే మీకు పని అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి అతను పెడతాడు, మళ్ళీ చూడండి ఎన్నో తారీఖు ఇచ్చాడు, 8వ తారీఖు ఇచ్చాడు, 8వ తారీఖు ఇచ్చాడు. ఇప్పుడు ఇవాళ డేట్ అంతా 14వ తారీఖు, 6 రోజులు అవుతుంది. సో అందుకని చెప్పేసి మరి మీరు కూడా ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నట్టయితే ఈ గ్రేస్ మార్క్స్ ఎఫెక్ట్ వల్ల, సో మీరు ఒక లెటర్ రాయండి. ఆ లెటర్ వచ్చి క్లియర్గా వచ్చేసరికి పైన ఏం రావాలంటే గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఆ లెటర్ను రిక్వెస్ట్ అని పెట్టేసి కింద సబ్జెక్ట్లో వచ్చేసరికి ఫర్ అప్రూవల్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మై 30 ఆర్ 23 గ్రేస్ మార్క్స్ ఫర్ మై సబ్జెక్ట్స్ రిమైనింగ్ అని చెప్పేసి సబ్జెక్ట్ రాసి, సో అండ్ సో మై నేమ్ ఈజ్ దిస్ వన్ and my hall ticket number is this one and I am from so and so branch, మీరు బీటెక్
ట్రిపుల్ అయితే ట్రిపుల్ ఈసీ అయితే ఈసీ, సిఎస్సి అయితే సిఎస్సి, ఏ అయితే ఏదైనా. ఏ వాళ్ళు ఇంకా బయటికి రాలేదనుకోండి, మెకానికల్ అయితే మెకానికల్. సో నేను ఇలా ఎలిజిబుల్ సార్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ది గ్రేస్ మార్క్స్ ఆఫ్ 30 or 23, మీరు ఏదైతే. సో యాజ్ ఐఎమ్ ఎలిజిబుల్ అండ్ ద యూనివర్సిటీ హ్యాస్ గివెన్ ద నోటిఫికేషన్ ఫర్ R18 2022 అయితే 2022, 2023 అయితే 2023 batch. So kindly accept my request and please grant me grace marks because I need PCCMM immediately because I need to join in so and so company లేకపోతే I need to join in jobs అని చెప్పేసి మాకు ఇలా కాల్స్ వస్తున్నాయి, రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి, మాకు PCCMMలో ఇబ్బందిగా మారింది అని చెప్పేసి రాసేసి కింద మీ యువర్ సిన్సియర్లీ అని చెప్పేసి మీ పేరు, మీ రోల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మీ బ్రాంచ్ వేసేస్తే లెఫ్ట్ సైడ్ కింద వాళ్ళు సీల్ గుద్ది వేస్తారు. యూనివర్సిటీకి వెళితే యూనివర్సిటీలో NSUI నాగేంద్ర గారిని కానీ, నాగేంద్ర గారు అక్కడే ఉంటారు, లేకపోతే స్టూడెంట్ సర్వీస్ సెంటర్ వాళ్ళు కానీ కాంటాక్ట్ అయినట్టయితే అక్కడ స్టూడెంట్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి వెళ్ళినా వేరే దాన్ని పంపిస్తారు. ముందు నాగేంద్ర గారికి వెళ్ళాల్సింది, నాగేంద్ర గారు వచ్చి అక్కడ చెప్తారేమో మరి. అయితే ఆ తర్వాత అక్కడ స్టాంప్ వేసి ఆ లెటర్ మీద ఫైల్ నెంబర్ వేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని రిజిస్టర్ గారితో సైన్ చేయించి పంపిస్తే వాళ్ళు చూసి మీకు వెంటనే అయితే పని అవుతుందని చెప్పేసి భావిస్తాను. ఎందుకంటే అండి ఫ్లోట్ తగ్గిపోయింది. R18 2022 వాళ్ళు ఉన్న ఫ్లోటు 2023కి అంత ఇదిగా లేదు. ఫ్లోట్ కోర్ గ్రూప్లో ముఖ్యంగా అసలు లేదు. సో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇది పెద్ద విషయం ఏం కాదు నాకు తెలిసి అయితే. సో మొత్తానికైతే చాలామంది కూడా ఈ గ్రేస్ మార్క్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారా అంటే ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అయ్యారండి. కొంతమందికి ఒక రకంగా ఇంతకుముందు రీఅడ్మిటెడ్ వాళ్ళకు ఉండేది కాదు. ఈ సంవత్సరం రీఅడ్మిటెడ్ వాళ్ళు కూడా పంపించి వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు. మ్యాథ్స్ సబ్జెక్టులకి రీఅడ్మిషన్లో అవ్వకముందు ఉన్న రెగ్యులేషన్లో ఉన్న వాటికి పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అవి కూడా చేసి చాలామంది స్టూడెంట్స్, నా స్టూడెంట్సే చాలామంది కూడా బయటికి వెళ్ళటం అయితే జరిగిందనమాట. సో మీకు ఈ బాధలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ పనులు చేయండి. ఆ తర్వాత మీకే తెలిసిపోతుంది. ఓడి మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసినట్టు ఎలా తెలుస్తుందంటే, నేను ఒక ప్రాసెస్ చెప్పాను, ఒక వీడియో ఉంది చూడండి. అదే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోది ఆ విధానం మొత్తం కూడా నేను చెప్పాను. 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు మీకోసం ఒక వీడియో చేస్తాను. దాన్ని ఇమీడియట్గా మీరు చేసి నేను చెప్పిన జాగ్రత్తలు అయితే పాటించండి. ఓకేనా? ఖచ్చితంగా అయితే ఈరోజు సాయంత్రానికి ఆ వీడియో అయితే పడుతుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.